సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నా ఓలా బండి పైన చెర్లపల్లి రైల్వే స్టేషన్‌కైతే నేను ఎళ్తున్నాననమాట. సో మా విలేజ్ నుంచి చెర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి 90 ప్లస్ అయితే ఉంటుంది కిలోమీటర్స్. మాక్సిమం ఇద్దరం వెళ్తున్నాం కాబట్టి మధ్యలో అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి. సరే బయలుదేరుతూ మిగతా విషయాలు మాట్లాడుకుంటాము. సో నేనొచ్చేసి ఇప్పుడు ఎళ్తున్నాను. సో ఒక 65 కిలోమీటర్ తర్వాత నేను ఒక టిఫిన్ చేద్దామని ఒక హోటల్‌కైతే వచ్చేసాననమాట. సో, అట్ ద సేమ్ టైమ్ అక్కడ మనకు ఎయితర్ ఛార్జింగ్ పాయింట్ కనపడింది. ఇక్కడ చూసుకుంటే మీకు చూసుకోవచ్చు, గమనించుకోవచ్చు. సో, ఏందనంటే ఓన్లీ ఏథర్‌కే అక్కడ మనకు సపోర్ట్ చేస్తుంది. పక్కకైతే మనకు ఎలాంటి సాకెట్స్ అయితే లేవనమాట. సో, ఇక మనకు హోటల్ వాళ్ళనైతే రిక్వెస్ట్ చేసి మనకు మేము టిఫిన్ చేసేంత సేపయితే మేము ఛార్జింగ్ పెట్టుకుంటాము అని చెప్తే, సరే ఓకే అని పక్కన నుంచి అయితే పెట్టేసుకొని అయిపోయింది. సో, అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మేము రైల్వే స్టేషన్ దగ్గర దాకా వచ్చినాము. సో, ఇక్కడ చూసుకుంటే మేము బయట పెట్టేసుకొని లోపలికైతే ఎంట్రీ అయితున్నాము. ఇదే మన చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అన్నమాట. లోపలికెళ్ళిన తర్వాత మనకిక్కడ గమనిస్తే పార్కింగ్ ఎక్కడ, ఎంట్రన్స్ ఎక్కడ అని మొత్తం మిగతాయంతా ఇక్కడ రాసి ఉంది. సో, దాదాపు ఎంట్రీ నుంచి మనకు మెయిన్ గేట్ ఎంట్రీ నుంచి స్టేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ 500 మీటర్స్ అయితే ఉందండి. ఇక్కడ మనకు టూ వీలర్, ఫోర్ వీలర్ పార్కింగ్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఎక్కువ మనకు రష్ లేదు కాబట్టి ఇలా కనబడుతుంది. మనకు ఒకవేళ రష్ ఉంటే మాత్రం చాలా దారుణంగా ఉంటది. సో, ఎంట్రీ దగ్గరకొచ్చిన తర్వాత అయితే ఇలా ఉన్నది మనకైతే. ఇక్కడ మనకు టాక్సెస్ అలాగే మిగతాయన్నీ ఇక్కడ పార్కింగ్ చేసే ఉంది. నేను వెళ్ళిన టయానికి ఇక్కడ అన్ని డిస్‌ప్లే పైన చూపిస్తాను. చూడండి. ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని రైల్వేస్ మనకైతే ఇక్కడి నుంచి ఏమేమి రైల్వేస్ అందుబాటులో ఉన్నాయి, ఎక్కడికి అందుబాటులో ఉన్నాయి, ఏ టైము అవన్నీ మనం ఇక్కడ డిస్‌ప్లే అయితే చూస్తున్నాను. ఇక్కడ ప్యాచ్ చేసుకొని కదా మీరు చూసుకోవచ్చు. and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible. ఇంకా పార్కింగ్ విషయానికొస్తే మొత్తం ఇదంతా మనకు కార్ పార్కింగ్ అన్నమాట. మొత్తం ఇదొచ్చేసి మొత్తం కార్ పార్కింగే. చాలా చాలా ఉన్నది. కొన్ని వందల కార్లయితే మనకు పడతాయి. ఈ ప్లేస్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ ఎళ్ళడానికి అంటే మనకు ఇక్కడ నుండి బ్యాక్ సైడ్ ఇక్కడ మనం ఇంకా చూసుకుంటే మనకు కొన్ని రైల్వేస్‌కి సంబంధించి క్లీనింగ్ సెక్షన్ అయితే ఇక్కడ ఉంది. అనంటే ఇక్కడ మనకు ఏదన్నా క్లీన్ చేయాలంటే కూడా ఇక్కడ నుంచి కూడా క్లీన్ చేసుకోవచ్చన్నమాట. పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఏదైనా ట్రైన్ లేట్‌గా బయలుదేరుతోని ఇక్కడ మనకి సైడ్‌కి తీసుకొని పార్కింగ్ అయితే చేసుకోవచ్చన్నమాట. క్లీనింగ్ సెక్షన్. ఇక ఇది వచ్చేసి మనకు ముందు నుండి వెనకకెళ్ళే ప్లేస్. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ మనకు మెయిన్ ఇదే మనకు హైలైట్ అన్నమాట. మనకు చూస్తుంటే ఇది ఎయిర్‌పోర్ట్ ఎంట్రన్స్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది మనకైతే. మనకు ఎయిర్‌పోర్ట్‌లో చూసినట్టు ఉంటుంది. ఎవరైనా ఎయిర్‌పోర్ట్ చూడకపోతే ఇది చూస్తే మనకు ఎయిర్‌పోర్ట్‌లో చూసినంత ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఇవన్నీ మనకు ఇలాగ ఉంటుంది. ఎంట్రన్స్ దగ్గర అయితే మనం ఒక చిన్న చూసుకోవచ్చు ఇక్కడ. ఎంట్రన్స్ అనేది ఇలా ఉంది. లోపలికెళ్ళిన తర్వాత మనకైతే ఇలా ఉంది. ఇంకా మనకు పబ్లిక్ మొత్తం అయితే ఇంకా రాలేరు. ఒక్కసారి మీరు రైల్వే స్టేషన్‌ని ఎయిర్‌పోర్ట్ రూపంలో చూడాలనంటే ఇప్పుడే మనకు ఛాన్స్. ఎందుకనంటే పబ్లిక్ వచ్చిన తర్వాత ఇంత నీట్ అనేది ఉండదు. బట్ ఏందనంటే చెప్పలేం. అది ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందో మెయింటైన్ చేస్తే మాత్రం చాలా సూపర్ ఉంది. ఎంట్రన్సే మనకు అస్స ఎయిర్‌పోర్ట్ అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. వచ్చిన చాలామందైతే అందరూ ఫోటోస్ తీసుకుంటున్నారు. వచ్చిన కొంతమందిలో ప్యాసింజర్స్ కంటే చూసేవాళ్ళే ఎక్కువున్నారు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. సో, మనకిక్కడ చూసుకుంటే అన్నీ ఇక్కడ ఆర్ట్ ఇవన్నీ చాలా బాగుంది. మనకు ఎంట్రన్స్ ఏ ప్లాట్‌ఫామ్‌కెళ్ళాలనేది ఇక్కడ నుంచయితే మనం వెళ్ళొచ్చనమాట. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ 9 వరకైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే సైడ్‌కు మనకు వెయిటింగ్ హాల్ గానీ, మనకు హోటల్ అంటే ఏదన్నా టీ స్టాల్ గానీ, ఏది కావాలన్నా ఇక్కడైతే మనకున్నది. ఇంకా రైట్ సైడ్‌కెళ్తే మనకు ఇంకా ఓపెన్ లేదు. అది చూపిస్తుంటే ఇదొచ్చేసి మనకు ప్లాట్‌ఫామ్ చేంజ్ జేయడానికి అంటే మనము వేరే ప్లాట్‌ఫామ్‌కెళ్ళడానికి మెయిన్ ఇదే అన్నట్టు. ఇది గూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్, సెకండ్ ప్లాట్‌ఫామ్ అనేది ఇక్కడ నుంచి దిగి మనం వెళ్ళొచ్చనమాట. ఆల్రెడీ కొన్ని ట్రైన్స్ అయితే మనకు రన్ అవుతున్నాయి. బట్ ప్యాసింజర్స్ అయితే కనబడతలేదు ఎక్కువైతే. ఇక్కడ మీరొకసారి చూసుకుంటే మీకు అక్కడి నుంచి మనకు లోకల్ ట్రైన్ అయితే వస్తుందనమాట.
సో ప్రస్తుతానికి ప్రతి ప్లాట్ఫామ్కి అయితే మనకు లిఫ్ట్ అయితే అందుబాటులో ఉంది. ఒకసారి లిఫ్ట్లోకి వెళ్ళి మనం కిందికి వెళ్ళి చూద్దాము. మనకి లిఫ్ట్ అయితే ప్రతి ప్లాట్ఫామ్కి అయితే ఉన్నది. అలా ఏం లేదు, చాలా బాగుంది. దురంతో ఎక్స్ప్రెస్ లిఫ్ట్ అయితే ఒకటి పనిచేస్తుంది ఇంకా కదా.